హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ధనలక్ష్మి బేస్డ్ కాన్సెప్ట్లో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నానండి. కంప్లీట్ హెవీ లుక్ ఉన్నవి కూడా ఉంటాయి మన దగ్గర. బ్రైట్స్ ఎవరైనా యూనిక్గా అండ్ హెవీ లుక్ కావాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మనకి 4 బ్రాంచెస్ అన్నాను కదండి. రైట్ నౌ నేనైతే జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీకు కనుక ఈ బ్రాంచ్ దూరం అవుతుంది అనుకుంటే హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. మన బ్రాంచ్ అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీయూ బ్రాంచ్ అన్నాను కదా, మీరు జేఎన్టీయూ మెట్రో స్టేషన్, అదే మీరు మియాపూర్ వెళ్ళే వైపున దిగారంటే మీకు డైరెక్ట్గా కనిపించేస్తుంది. దిగినగానే సర్వీస్ రోడ్లో ఉంటుందన్నమాట. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. ఈ బ్రాంచ్ అనే కాదు, ఏ బ్రాంచ్ అడ్రస్ ప్రాబ్లం అయినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో కూడా ఆల్ ద 4 బ్రాంచెస్ది అడ్రస్ లింక్ ఉంటాయి, అలా కూడా స్టోర్ విజిట్ చేసేయచ్చు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఆఫర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రింగింగ్ ఆఫర్స్ ఫర్ వెడ్డింగ్ బెల్స్. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఒక మంచి ఆఫర్ ఇంట్రడ్యూస్ చేశాము. మనకి ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా? విఏ స్టార్ట్స్ ఫ్రమ్ 9.9% అండి. చూస్తున్నారు కదా, విఏ స్టార్ట్స్ ఫ్రమ్ 9.9% అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఈ ఆఫర్ అప్లికబుల్ ఈ పెళ్ళిళ్ళ సీజన్ వరకు మాత్రమే ఉంటుందండి. సో డూ విజిట్ అవర్ స్టోర్. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ధనలక్ష్మి ప్యాటర్న్ అన్నాను కదండి, హెవీగా కనిపించాలి అండ్ బ్రైట్స్ ఎవరైనా ధనలక్ష్మి ప్యాటర్న్ ఎప్పుడు బెస్ట్ అనే చెప్తాను. బికాజ్ మనకి అమ్మవారి రూపంలాగా వేసుకున్నప్పుడు నగలు చాలా బాగా కనబడతాయి. సో ఈ ప్యాటర్న్లో ఫస్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, మనకి ఎలా వచ్చిందో చూసేద్దాం. మనకి పైనుంచి ఓవల్ షేప్ లాగా తీసుకున్నాం ఫ్లోరల్స్తో. నెక్స్ట్ ఇక్కడ చక్రం లాగా వచ్చిందండి, కాయిన్ లాగా. దాంట్లో మనకి పీకాక్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా మనకి చక్రం చుట్టూ కుందన్స్, మధ్యలో పీకాక్. ఒక లైన్ అంతా కూడా మ్యాంగో షేప్తో పీకాక్స్ వచ్చేసాయి. కిందంతా కూడా డ్రాప్ షేప్తో ఫ్లోరల్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ ఇచ్చారు చూసారా, సీజెడ్స్ గ్రీన్ స్టోన్తో. ఇది హైలైట్, బ్రోచ్ లాగా హైలైట్ అవుతుంది. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం పెండెంట్, మంచి కలగా నవ్వు ముఖంతో ఉన్నారు. కిందంతా కూడా మనకి సీజెడ్స్తో చూస్తున్నారు కదండి, పీకాక్స్ వచ్చేసాయి, మ్యాంగోస్ వచ్చాయి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. హ్యాంగింగ్స్ అంతా చూడండి గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్. ఓన్లీ పెండెంట్కే ఇవ్వకుండా కాస్త పైనుంచి పర్ల్స్ కూడా ఇచ్చారు. సో వేసుకున్నప్పుడు డెఫినేషన్ అనేది నీట్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 99 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 88 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి పై నుంచి పీకాక్స్ వచ్చేసాయి. చక్కగా పీకాక్స్, అటువైపున ఒక పీకాక్, ఇటువైపున ఒక పీకాక్, మధ్యలో మాత్రం రెడ్ స్టోన్స్ అండ్ సీజర్స్ వచ్చేసాయి. మధ్యలో ఇక్కడ ఒక ఫ్లవర్ ఇచ్చారు చూసారా, కుందన్ ఫ్లవర్ అండ్ కింద చాంద్లాగా. నెక్స్ట్ ఇదంతా లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది, ఇటువైపున అంతా మ్యాంగోస్. నెక్స్ట్ నుంచి 2 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయండి. ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపం, కింద అంతా కూడా పీకాక్స్. మనకి అమ్మవారి రూపంకి మధ్యలో చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. పీకాక్స్కి ఏమో మధ్యలో మనకి ఇలా లీఫ్ లాగా అంతా రెడ్ రూబీ కలర్డ్ కుందన్స్ లాగా ఇచ్చారు. మెయిన్ పెండెంట్ మనకి అమ్మవారు, చుట్టూ చూడండి ఎలిఫెంట్స్, పీకాక్స్, మ్యాంగోస్, కింద మళ్ళీ అమ్మవారి రూపం. అష్టలక్ష్ముల స్టైల్ అంటారు చూసారా, అలా కౌంట్లెస్గా అమ్మవారితో చాలా బాగా ఇచ్చారు. కింద హ్యాంగింగ్స్ చూడండి, మనకి రెగ్యులర్గా గ్రీన్ బీట్స్, రూబీ బీట్స్ చూస్తూనే ఉంటాం. ఇక్కడ మాత్రం కోరల్స్ వచ్చాయి, పైన స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చాయి, కింద అంటే మనకి చూస్తున్నారు కదా ఎమరాల్డ్ కలర్ బీట్స్ వచ్చాయి. సో కలర్ఫుల్గా కనబడుతుంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 120 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 107 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మనకి మైన్యూట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఈ ప్యాటర్న్ పైనుంచి చూస్తున్నారు కదా, ఓవల్ షేప్, సర్కిల్ షేప్ లాగా ఇచ్చారు. అంతా మనకి గోల్డెన్ కార్వింగ్ వచ్చేసింది. ఇక్కడ చూడండి చక్రం పైన మనకి పీకాక్స్, ఇక్కడ కూడా పీకాకే. ఒక లైన్ ఆఫ్ పీకాక్స్ వచ్చేసాయి. సెకండ్ లైన్లో మనకి ఇలా హార్ట్ షేప్ ఇచ్చేసి ఫ్లోరల్స్ ఇచ్చారు. మధ్యలో చూడండి అంత సీజెడ్స్ గ్రీన్ స్టోన్తో ఒక ఫ్లవర్ బ్రోచ్ లాగా. కింద చూస్తున్నారు కదా అమ్మవారి రూపం, మంచి కలగా నవ్వు ముఖంతో అలా లోటస్ పైన కూర్చున్నట్టు. పైన అంతా పీకాక్స్ వచ్చేసాయి. కిందంతా కూడా చూడండి ఇవంతా సీజెడ్స్తో పీకాక్ ప్యాటర్న్ అనమాట. హ్యాంగింగ్స్ చూడండి మనకి గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. పై నుంచి పర్ల్స్, మనకి ఎలివేట్ అయ్యే దగ్గర మాత్రం గ్రీన్ బీట్స్. గ్రాస్ వెయిట్ 124 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 110 గ్రామ్స్. బ్రైడ్స్కి ఎవరైనా అంటే ఒక్కటి పెట్టుకున్నా ఫుల్గా కనిపించాలి, పెట్టుకున్న జ్యువెలరీ హైలైట్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్యాటర్న్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ అండి. కాసుల పేరు లుక్ ఉంది అండ్ అలాగే మనకి అమ్మవారి రూపం కాబట్టి ధనలక్ష్మి ప్యాటర్న్ కనబడుతూ ఉంది. పై నుంచి చూస్తున్నారు కదా కుందన్స్తో, అంటే మనకి అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చేసాయి. ఎలా వచ్చిందో చూడండి, ఒక చిన్న లీఫ్ ప్యాటర్న్, వాటిలో రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చాయి. ప్రతి దానికి మధ్యలో సీజెడ్స్తో ఒక లైన్, పైన అంతా కూడా పర్ల్స్. కింద చూస్తున్నారు కదా మనకి అంతా కాయిన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే మనకి కాసుల పేరులో ఎలా అయితే కాసుల ప్యాటర్న్ ఉంటుందో అమ్మవారి రూపం కార్వింగ్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతున్నారు. నార్మల్ కాయిన్ పైన మనకి కన్నీ కనబడినట్టు ఉంటాయి
కదా, ఇక్కడ చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతున్నారో. కింద ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఎండ్ చేశారు. మెయిన్ పెండెంట్ కూడా కుందన్ పెండెంట్, పైన కుందన్స్, అటు ఇటు పీకాక్స్, మధ్యలో అమ్మవారు. మిగిలిన అలంకరణ అంతా కుందన్స్తో, కింద పీకాక్స్ అండ్ మ్యాంగోస్, కింద మళ్ళీ ఒక తామర పువ్వు లాగా ఎంత బాగా ఇచ్చారో ప్యాటర్న్ అయితే కలర్ఫుల్గా కనబడుతుందండి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. మనకి గ్రాస్ వెయిట్ 175 grams, నెట్ వెయిట్ వచ్చేసి 158. మనకి హెవీ లుక్ ఉంటుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. అంటే వేసుకుంటే మన జ్యువెలరీ హైలైట్ అవుతుంది, అంత బాగుంది ప్యాటర్న్ అయితే. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పీకాక్ లాగా ఉందండి. హారం అంతా కూడా మనకి పైన సింపుల్గా ఒక చైన్ లాగా ఇచ్చేసి మిగిలినవంతా పీకాక్స్ పై నుంచి కింది వరకు. ఈ పీకాక్కి చూడండి పక్కన మనకి రూబీ కలర్డ్ స్టోన్, పైన సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్, కింద పీకాక్కి కింద ఫ్లవర్ ప్యాటర్న్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బౌల్స్, స్మాల్ సైజ్ పర్ల్ బౌల్స్. పెండెంట్ మాత్రం అమ్మవారి పెండెంట్, చుట్టూ అలంకరణ మనకి లీవ్స్ అండ్ సీజర్స్, కిందంతా కూడా మ్యాంగోస్తో గ్రీన్ స్టోన్స్తో వచ్చేసింది. హ్యాంగింగ్స్ చూడండి పర్ల్ బాల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 70 grams, నెట్ వెయిట్ వచ్చేసి 62 grams పడుతుంది. సో ధనలక్ష్మి ప్యాటర్న్ అన్నాను కదండి, ఇక్కడ మనకి లక్ష్మీదేవితో పాటు రామ్ పరివార్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎలా వచ్చిందో చూపిస్తాను. పైనుంచి మనకి దోస పలుకుల్లాగా ఇలా ఓవల్ షేప్లో సీజర్స్. నెక్స్ట్ చూడండి ఒకటేమో ఓవల్ షేప్లో సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్, కింద మనకి అక్కడ రామ్ పరివార్ ఇచ్చారు చక్రం లాగా ఇచ్చేసి. పక్కన కాన్సెప్ట్ చూస్తున్నారు కదా, అమ్మవారు, కింద లీవ్స్ అంతా సీజర్స్తో. మనకి ఓవల్ షేప్ వచ్చిన దగ్గర రామ్ పరివార్, పైన వచ్చేసి మనకి పర్ల్ లాగా వచ్చిందనమాట. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారు, చుట్టూ సీజర్స్తో, అటు ఇటు పర్ల్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. కింద పెండెంట్ కూడా కట్ వర్క్ స్టైల్తో అమ్మవారు, అటు ఇటు పీకాక్స్. మిగిలినవంతా కూడా పీకాక్స్ అండి. పైన చూస్తున్నారు కదా పీకాక్స్ వచ్చేసాయి. మనకి కింద అంతా మ్యాంగోస్ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ లాగా వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 94 grams, నెట్ వెయిట్ వచ్చేసి 80 grams పడుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ అని చెప్పాలండి. పైనుంచి మనకి అమ్మవారి రూపం, ఒక పీకాక్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, అమ్మవారి రూపము కింద చాంద్ లాగా వచ్చిందనమాట. పక్కన చూడండి మనకి లీఫ్ షేప్, కింద రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో తీసుకుందాం. సో ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ హ్యాంగింగ్స్ అంతా కూడా స్మాల్ సైజ్ పర్ల్ బాల్స్ వచ్చాయి, గ్రీన్ బీట్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ దగ్గర ఒక ఫ్లవర్ కలర్ఫుల్గా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఫ్లవర్. మెయిన్ అమ్మవారి రూపం, అటు ఇటు మనకి పీకాక్స్, కింద ఒక లైన్ ఆఫ్ మంచిగా రూబీ కలర్ స్టోన్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చాయి. సో గ్రాస్ వెయిట్ 81 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 68 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి అమ్మవారు అండ్ మ్యాంగోస్ ఫ్యూజన్ లాగా ఉందండి ప్యాటర్న్. మనకి ఒక లైన్ అంతా కూడా అమ్మవారే, ఇంకా కంప్లీట్ ధనలక్ష్మి ప్యాటర్న్. కిరీటం పైన చూస్తున్నారు కదా, మనకి నీట్గా ఇలా వచ్చేసాయి చూడండి పర్ల్స్. సైడ్కేమో సీజర్స్, కిందంతా కూడా మ్యాంగోస్ అంతా కట్ వర్క్ స్టైల్. మ్యాంగో నుంచి హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి ఏ ప్యాటర్న్ వచ్చిందో చూస్తున్నారు కదా, స్మాల్ సైజ్ రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. మెయిన్ పెండెంట్ కూడా అమ్మవారి రూపమే. కింద మనకి ఇంకొక పెండెంట్ వచ్చింది, ఇది డిటాచబుల్ పెండెంట్ లాగా ఉందండి. డిటాచబుల్ పెండెంట్ మీరు కావాలి అనుకుంటే వడ్డానంకి యూస్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న బీట్స్ హారంకి లేదా ముత్యాల హారం వాటికి కూడా యూస్ చేసుకునేలాగా ఇంకొక ధనలక్ష్మి ప్యాటర్న్ పెండెంట్ అనమాట. పెండెంట్లో చుట్టూ సీజెట్స్, కింద కూడా కలర్ఫుల్గా సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. హ్యాంగింగ్స్ చూడండి గ్రీన్ బీట్స్ అండ్ స్మాల్ సైజ్లో రైస్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 140 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 121 grams. ఏదైనా ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారండి మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు కూడా ఈజీ అవుతుంది చూపించడానికి. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అమ్మవారు అండ్ పీకాక్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ నుంచి ఒక 5 పీకాక్స్ వచ్చేసి, నెక్స్ట్ మనకి ఒక చక్రం లాగా సర్కిల్ లాగా ఇచ్చారండి. పైన చక్రంలో కూడా చుట్టూ సీజెట్స్, మధ్యలో మాత్రం అమ్మవారి రూపం. మనకి అక్కడ అమ్మవారి రూపం అయిపోగానే కింద 2 పీకాక్స్ వచ్చేసాయి. ఐ దగ్గర రెడ్ స్టోన్, మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేటివ్గా వచ్చేసాయి. పెండెంట్ కూడా మనకి పెండెంట్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్, అటు ఇటు పీకాక్స్. కింద చూడండి మనకి పీకాక్ ప్యాటర్న్, ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి రూపం అంతా కూడా సీజెట్స్, ఫ్లోరల్స్. హ్యాంగింగ్స్ అంతా చూడండి మనకి పర్ల్ బాల్స్ వచ్చేసాయి అండ్ అలాగే మనకి రూబీ కలర్ బీట్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 86 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 79 grams పడుతుంది. ఎవరైతే కొంచెం యూనిక్గా కావాలి, రెగ్యులర్గా వద్దు అనుకుంటారో ఈ ప్యాటర్న్ కూడా ట్రై చేయొచ్చు. ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా, పైనుంచి చిన్న 2 ఫ్లోరల్స్ వచ్చాయి సీజర్స్తో. ఇక్కడ నుంచి 3 లైన్ ఆఫ్ గోల్డెన్ బాల్స్. ఇక్కడ నుంచి చూడండి మనకి పర్ల్స్, అంటే ఇదంతా ఫ్లవర్ ప్యాటర్న్ సీజెట్స్తో. నెక్స్ట్ మనకి పీకాక్ వచ్చేసింది. పీకాక్ అటు ఇటు, మధ్యలో అమ్మవారు. పీకాక్స్, అమ్మవారు, ఫ్లోరల్ ప్యాటర్న్.
ఫ్లోరల్ ప్యాటర్న్, పీకాక్స్, అమ్మవారు అదే ప్యాటర్న్ రన్ అవుతూ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. ఇక్కడ పెండెంట్ ఏదైతే వచ్చిందో ఫ్లోరల్ ప్యాటర్న్, సీజర్స్, రూబీ కలర్డ్ స్టోన్, కింద కూడా మనకి కట్ వర్క్లో అమ్మవారు రూపం ఇచ్చారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాన్సెప్ట్. లాస్ట్ లైన్ చూస్తున్నారు కదండి, ఇవంతా కూడా పీకాక్సే, సీజర్స్ అండ్ రూబీ కలర్డ్ స్టోన్తో. హ్యాంగింగ్స్ మాత్రం గ్రీన్ బీట్స్ ఇచ్చారు. సో రెడ్ గ్రీన్ బ్యాలెన్స్డ్గా కనబడుతున్నాయి. మీరు ఏ అవుట్ఫిట్ అంటే ఏ కలర్ శారీ పైకైనా కూడా బాగా కనబడతాయి. గ్రాస్ వెయిట్ 98 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 89 గ్రామ్స్ పడుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ ధనలక్ష్మి స్టైల్లో. పైనుంచి మనకి 5-6 చూస్తున్నారు కదా, ఇలా అమ్మవారి మోటివ్స్ వచ్చేసాయి. అంత అమ్మవారి రూపం ఇచ్చేసి ఒక లైన్ ఆఫ్ కుందన్స్, రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్, వైట్ కుందన్స్, అవి మ్యాంగో షేప్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇదంతా కూడా పీకాక్స్కి కింద చూడండి మ్యాంగోస్ అంతా కూడా రెడ్ కలర్ స్టోన్స్తో మ్యాంగోస్ వచ్చేసాయి. మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ కలర్ఫుల్గా మ్యాంగోస్, కుందన్ మ్యాంగోస్ వచ్చేసాయి. కింద కూడా అమ్మవారి రూపం, ఒక లైన్ ఆఫ్ మ్యాంగోస్. హ్యాంగింగ్స్ మాత్రం రైస్ పర్ల్స్, గ్రీన్ బీట్స్, మధ్యలో రూబీ కలర్ బీట్. గ్రాస్ వెయిట్ 93 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 83 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 3D స్టైల్తో ఉందండి ప్యాటర్న్. మనకి ధనలక్ష్మి కాన్సెప్ట్ 3D స్టైల్ అన్నమాట. అంతా కూడా సీజర్స్తో ఓవల్ షేప్, అంతా సీజర్స్. మనకి ఇలా లైన్స్, గోల్డెన్ లైన్స్ లాగా ఇచ్చేసి అక్కడ అమ్మవారి రూపం, అందుకే ఇలా పైకి ఎలివేటెడ్గా కనబడుతున్నారండి. ఇది 3D స్టైల్ అనమాట. కిందంతా కూడా చూడండి మనకి లీవ్స్ సీజర్స్తో, పక్కన ఒక ఫ్లవర్ వచ్చింది, సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ చేస్తూ. హ్యాంగింగ్స్ పైనుంచి గుట్టపూసలకి ఎలాగైతే మనకి రైస్ పర్ల్స్ పైనుంచి ఇస్తారో ఇక్కడ కూడా పైనుంచి రైస్ పర్ల్స్ వచ్చేసాయి. ఎలివేట్ అయ్యే మెయిన్ పోర్షన్ దగ్గర మాత్రం గ్రీన్ బీట్స్ కూడా తీసుకున్నాం. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 147, నెట్ వెయిట్ వచ్చేసి 127 గ్రామ్స్ ఉంది. ఎవరైతే 3D కాన్సెప్ట్ పిక్చర్స్లో కూడా ఎలివేట్ అవ్వాలి మనం పెట్టుకునేది అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. సో ధనలక్ష్మి ప్యాటర్న్ విత్ కోరల్ స్టైల్ చూపిస్తున్నాను. మనకి పైనుంచి అమ్మవారి రూపం, ఒక ఫ్లవర్లో సీజర్స్ అండ్ గ్రీన్ స్టోన్, కింద పీకాక్, రెడ్ స్టోన్, సీజర్స్, అంటే కావింగ్ అంతా కూడా మనకి పీకాక్ బాడీ పార్ట్లో కావింగ్ వచ్చేసింది. పక్కన అమ్మవారి రూపం, ఫ్లవర్ అండి. పైన ఫ్లవర్ వచ్చినప్పుడు కింద పీకాక్ వస్తుంది, పైన మనకి అమ్మవారి రూపం వచ్చినప్పుడు కింద ఫ్లవర్ వస్తుంది. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క పీకాక్కి కింద మనకి పర్ల్ బాల్ అండ్ కోరల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ దగ్గర ఫ్లవర్, పెండెంట్లో చూడండి అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ కోరల్స్ వచ్చాయి. కింద కూడా చూస్తున్నారు కదా హాఫ్ జుమ్కా, అంతా కట్ వర్క్ స్టైల్లో సీజర్స్, కోరల్ హ్యాంగింగ్స్తో చక్కగా ఉంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 104 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 91 గ్రామ్స్ పడుతుంది. సో ధనలక్ష్మి స్టైల్లో కాస్త లైట్ వెయిట్ అండ్ సింపుల్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి మనకి అంత సీజర్స్ వచ్చేసాయి. ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట. ఫ్లవర్లో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేట్ చేస్తూ మిగిలినవంతా సీజర్సే. పీకాక్ దగ్గర ప్రతి ఒక్క పీకాక్కి దగ్గర రెడ్ స్టోన్, చుట్టూ మనకి సీజర్స్. మెయిన్ పెండెంట్ చూడండి రెడ్ స్టోన్, సీజర్స్, పైన అంటే మనకి పర్ల్ బాల్ లాగా. కింద కూడా మనకి అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, పైన ఫ్లవర్ అంతా కూడా సీజర్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ అనమాట. గ్రాస్ వెయిట్ 48 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. అంతా కూడా లీవ్స్తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ మనకి చక్రం లాగా అమ్మవారి రూపం, కిందంతా కూడా చూడండి పీకాక్స్ వచ్చేసాయి. పీకాక్స్ కిందంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్, మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే. మెయిన్ పెండెంట్లో కూడా పీకాక్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. ఈ పెండెంట్ చూడండి అమ్మవారి రూపం, అటు ఇటు ఎలిఫెంట్స్, పైన గోపురం, అలంకరణ అంతా పీకాక్స్తో చక్కగా క్రీపర్స్ వచ్చేసాయి. ఒక లైన్ ఆఫ్ లీవ్స్ వచ్చేసాయి. కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా మనకి ఇవంతా కూడా గోల్డెన్ బాల్స్, పర్ల్ బాల్స్. మెయిన్ పెండెంట్ కూడా పెద్ద పర్ల్ బాల్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 108 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 103 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి ధనలక్ష్మి కలెక్షన్. మనకి లైట్ వెయిట్లో చూపించాను, కంప్లీట్ హెవీ లుక్ కూడా చూపించాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, డీటెయిల్గా చూడాలి అనుకున్నా వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కదా, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.